అందరు హ్యాపీనా? ఎంతమంది హ్యాపీగా లేరు? లేదు అని అడిగినా. నిజంగా హ్యాపీగా ఉన్నారా? నిజంగా చెయ్యి చూడు, ఎవరు హ్యాపీగా లేవు. కానీ వెస్టీజ్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. సో మీకు కూడా హ్యాపీనెస్ కావాలంటే ఒక 1 hour 2 hours ఉండండి. ఎందుకంటే వచ్చినాము, తెలుసుకోవడానికి వచ్చినాం. తెలుసుకొని ఇంటికి పోయి తెలుసుకుందామా? ఈడ తెలుసుకుందామా, ఇంటికి పోయి తెలుసుకుందాం. సో అందుకని ఈడ తెలుసుకునేది అస్సలు లేదు. ఈడ తెలుసుకుంటే ఇంటికి పోతే ఏం అర్థం కాదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను 2 minutes మాట్లాడతా. సో మళ్ళీ నేను మాట్లాడడానికి అవకాశం చేస్తా. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, గట్టుపల్లి మండలం, నామాపురం విలేజ్. నేను చదువుకున్నది 10వ తరగతి తెలుగు మీడియం మాత్రమే. సో పేద కుటుంబం, రైతు కుటుంబం కాబట్టి చదువుకోవాలనున్నా నా కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయినా. కానీ మా సార్ ఎంపీటీసీ బిల్డర్. సో అన్నింటికి అన్ని అడిగినా అడగకుండా అన్ని తెచ్చిచ్చే వ్యక్తి. సో 10 లక్షలు ఖర్చు పెట్టి ఊర్లో ఎంపీటీసీగా నిలబడి 12 లక్షల అప్పుతోని 5 సంవత్సరాల తర్వాత 2011లో కట్టుబట్టలతోని 12 లక్షల అప్పుతోని హైదరాబాద్ లో ఉపాధి కోసం బతకడానికి, పిల్లల్ని బతికించుకోవడానికి మాత్రమే మేము హైదరాబాద్కి వచ్చినాం. సో ఊళ్ళో ఇల్లుంది, ఆస్తి అన్ని ఉన్నాయి, కానీ అక్కడ మాకు చేసేది లేదు. అంటే అక్కడ పెద్దగా డ్రీమ్స్ అనేది నెరవేరవు, ఆ పని మనకి రాదు. సో మా సార్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి రియల్ ఎస్టేట్ చేసుకుంటూ చాలా రకాలు. సో అప్పటి నుంచి ఊర్లో ఉన్నప్పుడు ధనలక్ష్మి పెస్టిసైడ్ సీడ్స్ ఉంది, తర్వాత ధనలక్ష్మి కన్స్ట్రక్షన్, ధనలక్ష్మి స్టీల్ ట్రేడర్స్, అన్ని ధనలక్ష్మి పేరు మీదనే ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ సక్సెస్ దొరకలేదు అంటే పేరు నాదే, వర్క్ మా సార్దే, కానీ అక్కడ ఎంచుకున్న వే కరెక్ట్ లేదు. కానీ ఇప్పుడు వెస్టీలో ధనలక్ష్మి ఐడి ఉంది, కానీ ధనలక్ష్మి శంకర్ ఒక బ్రాండ్ నిలబెట్టుకున్నామంటే మాత్రం మేము సెలెక్షన్ చేసుకున్నది వెస్టీజ్. సో చాలా మంది ధనలక్ష్మి పేరు కలిసి వచ్చింది అంటే అప్పుడు ఎందుకు కలిసి రాలేదు, ఇప్పుడు ఎందుకు కలిసి వచ్చింది. సో అవకాశం చాలా గొప్పది. ఈ అవకాశం పరిచయం చేసింది మా అన్నయ్య త్రోలో నాకు వెస్టీజ్ పరిచయం అయింది. వాడుకుంటే ఆరోగ్యం బాగుంటది, చెప్తే పైసలు వస్తాయని చెప్పారు. 1 year వరకు నేను వాడుకున్నా. పైసల సంగతి నాకు అవసరం లేదు, ఎందుకంటే తను బాగా సంపాదిస్తున్నాడు, ఇల్లు, కారు, ఇంట్లో పని మనిషి, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న టైంలో నాకు వెస్టీజ్ పరిచయం అయింది. కాబట్టి డబ్బు సంపాదించాలనే ఆలోచన నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే నాకు సంపాదించే అవకాశం లేదు, ఆ అవసరం కూడా నాకు లేదు. అన్ని చూసుకునే భర్త ఉన్నప్పుడు ఏ లేడీ డబ్బు కోసం ఆలోచించదు. నేను కూడా అలాంటి వేలో ఉన్నప్పుడు వెస్టీజ్ నాకు పరిచయం అయినప్పుడు ఎప్పుడైతే ఐడి తీసుకున్నా బాగుంటది అన్న ఒక్క కారణానికి నేను వాడుకున్నా. ఆరోగ్యం కోసం ఎవరమైనా తలొగ్గాలి, చేశాను. సో అందుకని ఒక 10 రోజులు బతుకుతాము ఎక్కువ అంటే డాక్టర్ ఏది చెప్తే అది చేస్తాం. అంటే ప్రాణాల మీద తీపుంటదా ఉండదా? నాకు అనిపించింది ఆరోగ్యం బాగుండేది కదా, అక్కడ తెచ్చుకునే కిరాణా సామాన్ కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, అక్కడ డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ కూడా డబ్బులే కదా తెచ్చుకునేది, ఇక్కడ ఫ్రీ గేర్, అక్కడ ఫ్రీ గేరు, ఎలాగో వాడుకుంటా కదా అని వాడుకున్నాము. నేను వాడుకున్నందుకు డిస్కౌంట్ ఆఫర్ 4 నెలలు వాడితే 500 ఫ్రీగా వచ్చింది. 100-150 రూపాయల అకౌంట్ లో మాత్రం పడ్డాయి. సో అప్పుడు కూడా నేను బిజినెస్ కు టేకప్ చేయలేదు. సో పూర్తి టేకప్ చేసింది మాత్రం సెకండ్ లాక్డౌన్ కరోనాలో. మా సారు బాగా ఉంది, మా లైఫ్ చాలా బాగుంది, నాకు అన్ని ఉన్నాయని నేను అనుకున్న టైంలో అందరూ చెప్పారు అన్ని ఉన్నాయని నేను అనుకున్నా. సో ఇల్లుంది, కారుంది, 3 కొడుకులు, దొరసలాగా బతుకుతున్నావు, ఏముంది అని చెప్పారు. నేను కూడా అదే ఫిక్స్ అయిపోయాను. కానీ కరోనా టైంలో సెకండ్ లాక్డౌన్ లో 80 లక్షలు బిల్డర్ గా ఆగిపోయి 80 లక్షలు స్టక్ అయ్యి రూపాయి కూడా ఇంట్లోకి రాని టైంలో కరోనా పాజిటివ్ వచ్చి హోమ్ క్వారంటైన్ లో మా సార్ ఉండడం జరిగింది. నిజంగా 13 రోజులు మాత్రం అమ్మ, నాన్న, అక్క, చెల్లి ఏం గుర్తుకు రాలేదు. కిటికీలు పెట్టుకొని మరి పిల్లలు చూసారని 13 రోజులు గుండెలు పగిలి ఏడవాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఎవరు ఆదుకునే మానవులు ఎవరు లేరు కూడా. సో అలాంటి టైంలో నిజంగా వెస్టీజ్ మమ్మల్ని బతికించింది. ప్రాణాలతో బయటకు వచ్చినామంటే మాత్రం మా ఊర్లో 7 చనిపోయారు. అందులో మా సొంత తోటికోడలు కూడా లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణాలు దక్కించుకోలేదు, కనీసం మా కళ్ళారా కూడా చూసుకోలేదు. కానీ నేను వెస్టైల్ ఐడి తీసుకొని కంటిన్యూగా వాడడం వల్ల, సో ఒక్కసారి గమనించండి, ఫస్ట్ నేను వాడినా బిజినెస్ చేయలేదు, ఓన్లీ వాడడం వల్ల ఇమ్యూనిటీ ప్రొడక్ట్ కాబట్టి, కల్తీ లేని కాబట్టి, కెమికల్ లేని కాబట్టి, 100% న్యాచురల్ ఆర్గానిక్ ప్రొడక్ట్ కాబట్టి వాడుకున్నందుకే మేము ప్రాణాలతో బయటకు వచ్చినాం. పవర్ ఆఫ్ వెస్టీజ్ 13 రోజులల్లా. సో ఈరోజు మేము ప్రాణాలతో బతుకున్నామంటే మాత్రం వెస్టీజ్ సప్లిమెంట్స్ మాత్రమే. వెస్టీజ్ వాడడం వల్ల, షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేయడం వల్లమే ప్రాణాలతో బతుకున్నాం. సో అప్పుడు సెకండ్ లాక్డౌన్ లో మళ్ళీ కరోనా లాక్డౌన్ లోనే నేను ఎలాగైనా వెస్టీజ్ చేయాలని స్టార్టింగ్ లో నేను కొంచెం టీం చెప్పిన, టీం అయితే వినలేదు. ఎందుకంటే అక్కడ నన్ను చూసిరు, బిజినెస్ చూడలేదు. మా సార్ కూడా ఇందులో 100-200 1000 వస్తున్నాయి, చాలా కంపెనీలు వచ్చిపోయినాయి, వద్దని నెగిటివ్ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే చిన్నగా టీం తయారైతుందో 100, 400, 1200, 4000 ఇన్కమ్ వచ్చినప్పుడు మా సార్ అప్పుడు కొంచెం నమ్మి నన్ను బయటికి పంపడం స్టార్ట్ చేసింది. సో నేను ఫస్ట్ మీటింగ్ గురువు గారు, ఈ రోజు అమ్మా నాన్న జన్మనిస్తే
ఏదో ఒక దగ్గర మనకు పునర్జన్మ అంటాం. నిజంగా చనిపోయి బతికొస్తే పునర్జన్మ అంటాం. ఎసానో కానీ నేను మాత్రం మనిషి బతుకున్న వాళ్ళు ఎందుకు బతుకున్నాము, ఏం చేయాలి, ఎందుకోసం మానవ జన్మ ఎత్తినాం, ఏం చేసుకోవాలని తెలుసుకున్నప్పుడే పునర్జన్మ అని నేను అనుకుంటా. సో నేను కూడా సెకండ్ లాక్డౌన్ లో తెలుసుకున్నా గురుగారి మాటలు. ఈ రోజు ఒక మామూలు హౌస్ వైఫ్ డబ్బు ఆస్తి అన్ని ఉన్నా ఎక్కడ రికగ్నైజ్ లేదు, ఇంతమంది అభిమానులు నాకు దొరకలేదు. సో ఎక్కడికి వెళ్ళినా అమ్మ నాన్న కంటే ఎక్కువ, అక్క చెల్లెల కంటే ఎక్కువ ప్రేమ అభిమానాలు దొరికినాయంటే మాత్రం ఈరోజు అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి 3 తరాలు నేను రుణపడి ఉంటాము, నా ఫ్యామిలీ మొత్తం. సో ఎక్కడ లేని డబ్బుకు డబ్బు వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఈ రోజు మాకు ఏదైనా జరిగినా ఇంట్లో కూర్చుంటే 3 జనరేషన్ ఇన్కమ్, ఇంట్లో కూర్చున్నా కూడా మా పిల్లలకు సెక్యూరిటీగా ఈరోజు ఒక 10,000 మంది టీమ్ ఫినిషింగ్ గా తయారు చేసుకున్నాం. సో 10,000 మంది ఆ టీమ్ తోని ఈ రోజు ఒక 7,54,000 చెక్ తీసుకుంటున్నట్టు మాత్రం పవర్ ఆఫ్ వెస్టీజ్. సో అక్కడ మేము ఒక్కరే, మా సార్ బిజినెస్ టెక్స్టైల్ లో చేసిన ఒక్కడే ఉండు, స్టీల్ ట్రేడర్ లో చేసిన ఒక్కడే ఉన్నాడు, బిల్డర్ లో చేసిన ఒక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం ఒక్కరం కాదు, ఒక 10,000 మంది సైన్యం నా చుట్టూ ఉంది. సో వెస్టీజ్ అనేది టీమ్ తోనే సాధ్యమైంది. ఇది కూడా నేను టీం చేయడానికి కారణం గురువారి మాటలే ఇన్స్పైర్ గా తీసుకొని ఎలాగైనా నేను కూడా టీం చేయాలి. సో ఇందులో నలుగురికి మంచి మాత్రమే చెప్తున్నాం, అది మనం జరిగింది మాత్రమే చెప్తున్నాం అని అర్థమైంది. సో స్టార్టింగ్ లో చదువు లేదు, తెలివి లేదు, పల్లెటూరు అమ్మాయిలు ఇవన్నీ నెగిటివ్ నాకు వచ్చినాయి. అందుకనే 1 ఇయర్ బ్రేక్ చేసిన. ఎప్పుడైతే 2020 నవంబర్ లో నాకు 200 చెక్కు, సో అదే చెక్కు 200 తగ్గకుండా అంచెలంచెలుగా 200, 400, 1,200, 4,000, 6,000, 8,000, 12,000, 16,000, 18,000, 22,000, 29,000, 37,000, 42,000, 52,000, 40,000, 45,000